విశ్వాసము లేక విశ్వసనీయత, ఫెయిత్ఫుల్నెస్. నమ్మకత్వం అనగా దేవుడు మనకిచ్చిన పనిని నెరవేర్చడం విశ్వసనీయత. ఫెయిత్ఫుల్నెస్ అంటే దేవుడు నీకు ఇచ్చిన పనిని, యాజ్ ఎ ఫాదర్ ఫుల్ఫిల్ యువర్ ప్లాన్ అండ్ కంప్లీట్ ఇట్. యాజ్ ఎ మదర్ కంప్లీట్ యువర్ జాబ్. ఒక గ్రాండ్ పేరెంట్గా ఫుల్ఫిల్ ఇట్. చర్చ్ మెంబర్గా ఫుల్ఫిల్. పాస్టర్ కంప్లీట్ ఇట్. దేవుడు నీకిచ్చిన బాధ్యతను నీవు ఈ భూమి మీద నెరవేర్చడమే ఫెయిత్ఫుల్నెస్. హల్లెలూయా. మెనీ పీపుల్ ఆర్ నాట్ ఫెయిత్ఫుల్. దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు టు బీ ఫెయిత్ఫుల్, టు లివ్ ఫెయిత్ఫుల్. చూడండి, మనం మాట మీద నిలబడే వారంగా ఉండాలి. మనం అవునంటే అవును, కాదంటే కాదు అను వారంగా ఉండాలి. చూడండి, ఈ ఫలము దేవుని యొక్క ఒక నామము. గాడ్ ఈజ్ అ గుడ్ గాడ్. ఆయన హీజ్ అ ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ అని ఆయనకి నామం ఇవ్వబడింది. సామెతలు 26లో మనం చూస్తాం. ప్రావర్బ్స్ 20:6, నమ్మకస్తులు దొరకడం అరుదు. ఇట్స్ వెరీ రేర్ టు ఫైండ్ సమ్వన్ హూ ఇస్ ఫెయిత్ఫుల్. కానీ యేసయ్య ప్రతి పరిస్థితుల్లో కూడా నమ్మదగినవాడు. ఎంతమంది తెలుసు, మోషే దేవుని గృహంలో నమ్మకస్తుడు. ఆయన ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాను దేవుడు ఇచ్చాడు. 1 ఇంచు కూడా కొలతలు మార్చకుండా ప్రత్యక్షపు గుడారాన్ని ఆయన కట్టాడు. నమ్మకంగా దేవుడిచ్చిన కొలతల చొప్పున ఆయన పరిచర్య చేశాడు. బికాజ్ హీఈస్ కాల్డ్ ఫెయిత్ఫుల్. హల్లెలూయా. వీఆర్ హియర్ టు డూ హిస్ విల్. హీ డి నాట్ చేంజ్ ఎనీథింగ్. హీ డి నాట్ మేడ్ ఎనీ. దట్స్ వై హీస్ కాల్డ్, హీస్ ఫెయిత్ఫుల్. చూడండి, నమ్మకత్వము అనగా దేవుడు మనకిచ్చిన పనిని నమ్మకముగా పూర్తి చేయడం. మన మాటలు, వాగ్దానములు సత్యముతో కూడినవి, నమ్మదగినవి. అనగా నీవు నమ్మదగిన వ్యక్తివి. నీవు మాటపై నిలబడు వ్యక్తివిగా జీవించాలి. నీ మాటలను ఇతరులు నమ్మవచ్చు. ఇది శ్రేష్టమైన గుణం. మాట మీద నిలబడలేని వ్యక్తులండి అని అంటారు కొంతమందిని చూస్తే. సామెతలు 28:20, Proverbs 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనందకపోడు. నమ్మకమైన వానికి అనగా నమ్మకస్తునికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకస్తునికి దీవెనలు మెండుగా కలుగును. మనకివ్వబడిన ప్రతి బాధ్యతను ఫెయిత్ఫుల్గా కంప్లీట్ చేయాలి. ఫెయిత్ఫుల్ హస్బెండ్, ఫెయిత్ఫుల్ వైఫ్, ఫెయిత్ఫుల్ చిల్డ్రన్, a faithful teacher, a faithful employee, faithful pastor. మనకివ్వబడిన ప్రతి పనిని నమ్మకంగా మనం ముగించాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ గాడ్ ఈజ్ వాచింగ్. ప్రతి ఒక్కళ్ళకి బలా నమ్మకమైన మంచి దాసుడని ప్రభు అండు. కొంతమంది నమ్మకస్తులుగా లేరు. హల్లెలూయా. కొంతమంది నమ్మకస్తులుగా లేరు. అటువంటి వారిని చూసి బలా నమ్మకమైన మంచి దాసుడని దేవుడు అన్నాడు. మనం నమ్మదగిన వారముగా మనం ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా. లూకా సువార్త 16:10, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. అమెరికాలో అంటే ఒక యవనస్తుడు ఒక మంచి జాబ్లో ఉన్నాడు. నైస్ శాలరీ, గుడ్ శాలరీ, కష్టజీవి, బాగా కష్టపడి పని చేస్తాడు. మరి అతను చేస్తున్న పనిని చూసంట అక్కడ ఉన్న తన సీనియర్ స్టాఫ్ అందరూ కూడా రికమెండ్ చేశారు. ఏమనంటే, అతనికి కంపెనీలో ఉన్న ఫైనాన్సెస్ అంతటి మీదకు అతన్ని మేనేజర్ చేయండి. బికాజ్ ఈజ్ అ గుడ్ వర్కర్, హార్డ్ వర్కర్, మంచిగా పని చేస్తాడని చెప్పని ఆయన గురించి అందరూ చెప్పారు. సో ఆ యొక్క మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచనలో ఉన్న సమయంలో ఒక దినాన ఈ యవనస్తుడు అక్కడున్న క్యాంటీన్లోనికి వెళ్ళాడు. క్యాంటీన్లో అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన భోజనాన్ని వాళ్ళు పికప్ చేసుకుని ఒక ట్రేలో పెట్టుకొని కౌంటర్ దగ్గరికి వెళ్తే అక్కడ కౌంటర్లో ఏ ఫుడ్ తీసుకున్నారో చూసి బిల్ వేస్తారు. ఎవరన్నా ఇక్కడ ఉన్న ఐకియాకి వెళ్ళారా? ఐకియాలో భోజనాలు తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, లాస్ట్లో మొత్తం ఫుడ్ అంతా చూసి బిల్ వేస్తారు. ఈయన కావాల్సిన ఫుడ్ అంతా తీసుకునేటప్పుడు చిన్న చీజ్ ప్యాకెట్ తీసుకొని ఆ ఫుడ్ కింద వేసాడు. ఓకే, ఫుడ్ ప్లేట్ ఉంటే ప్లేట్ కింద చీజ్ వేసాడు. వేసేసి ఆ యొక్క ట్రే తీసుకొని వెళ్ళాడు. అన్నిటికీ బిల్లు వేశారు. ఆ చీజును దాచిపెట్టాడు కాబట్టి దానికి బిల్లు
వేసారా వేయలేదా? వేయలేదు. ఈ విషయాన్నంతా ఆ సెలెక్టింగ్ కమిటీలో ఉన్న మేనేజర్ ఒక ఆయన చూస్తున్నాడు. ఈయన కొన్నాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి కంపెనీ ఫైనాన్సెస్ అంతటికీ మేనేజర్ పొజిషన్లో నెంబర్ 1లో ఉన్న ఈ వ్యక్తి పేరు, తన లిస్టులో నుంచి పేరు పోయిందంట. ఎందుకో తెలుసా? ఆ చిన్న చీజ్ విషయంలోనే ఇతను అంత దొంగతనం చూపిస్తే, లేకపోతే ఆ బుద్ధిని చూపిస్తే, ఫైనాన్సెస్ ఈయన చేతికి ఇచ్చామంటే ఖాళీ చేస్తాడు. హల్లెలూయా. కొంతలో దేవుడిచ్చిన కొంచెములో నమ్మకంగా లేనివాడు దేవుడు ఎక్కువ ఇచ్చిన నమ్మకస్తునిగా ఉండలేదు. మేబీ దేవుడు కొన్నిసార్లు చాలా చిన్న చిన్న పొజిషన్స్ ఇస్తాడు మనకి. సమ్టైమ్స్ దీస్ పొజిషన్స్ ఆర్ వెరీ వెరీ లో. ఇతరుల కంటే, నాకున్న అనుభవానికంటే నేను ఎక్కడో ఉండాల్సిన వ్యక్తిని, నువ్వు ఎక్కడికో వెళ్ళాలంటే ముందు ఇవ్వబడిన దాంట్లో నమ్మకంగా ఉండాలి. చిన్న చీజ్ విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోయాడు. ఆ యొక్క సెలక్షన్ కమిటీ కళ్ళలో పడ్డాడు. తనకివ్వబడిన ఆ యొక్క మంచి జాబును తను పోగొట్టుకున్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 11వ వచనం, లూక్ 16:11. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఈ మాటకు అర్థము, లోక సంబంధమైన అన్యాయపు సిరంటే కొద్ది రోజులు ఉండేది, తర్వాత కనపడింది. అన్యాయపు సిరంటే ఈ లోక సంబంధమైన ధన విషయంలో నమ్మకస్తులుగా ఉండకపోతే పరలోక సంబంధమైన అధికారాన్ని, ధనాన్ని ఎవరిస్తారు మీకు? If you are not faithful in the money which God has given you, for example, దేవుడు మీకు ఉద్యోగాలు ఇచ్చాడు. ఎంతమంది తెలుసు మన ఉద్యోగాల్లో మనకిచ్చే శాలరీ మన కంపెనీస్ది కాదు, దేవుందని. దేవుడు కంపెనీస్ని వాడుకుంటున్నాడు. బట్ సోర్స్ ఈజ్ ఫ్రమ్ గాడ్. జాబ్ ఈజ్ ద సిస్టమ్ దట్ గాడ్ యూజెస్ టు బ్లెస్ యూ, బట్ ద సోర్స్ ఈజ్ ఫ్రమ్ అబౌవ్. దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించేది, దీవించేది. కొంచెంలో ఈ భూ సంబంధమైన నీ శాలరీలోనే నువ్వు నమ్మకస్తునిగా ఉండకపోతే పరలోక సంబంధమైన ధననిధి దేవుడు ఎలా ఇస్తాడు? నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండకపోతే విస్తారమైన వాటి మీద నిన్ను అధికారునిగా ఎలా చేస్తాడు? వాస్తవానికి అలా దొంగిలించడం అంట దేవుని దొంగిలించడమేనంట. అనేక సమస్యలు ఆగిపోతాయి, కౌన్సిలింగ్స్ ఆగిపోతాయి కుటుంబాల్లో, వెన్ యూ ఒబే అండ్ డూ వాట్ ఈస్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును? చూడండి, ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం నమ్మకంగా ఉండకపోతే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఒక మిషనరీ ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, ఆయనకు 1 ఎకరా చెరుకు తోట ఉంది. ఆ చెరుకు తోట మీద ఆయనకు వచ్చే డబ్బును ఆయన పరిచర్యకు వినియోగిస్తున్నాడు. ఆ చెరుకు తోటలో ఈ ఆఫ్రికాలో పనిచేసే అనేక మంది వచ్చి పని చేస్తూ ఉంటారు. మరి పని చేసేటప్పుడు వాళ్ళలో ఆయన గమనించింది ఏంటంటే, ఆయన తోట దగ్గర కూర్చున్నాడంటే పనిని పరిగెత్తి చేస్తారట. ఆయన కానీ తోటను వదిలి బయటికి వెళ్ళాడంటే అందరూ కూర్చొని మీటింగ్లోకి వెళ్తారట. ఆయన దాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ మిషనరీకి ఉన్న ఒక గిఫ్ట్ ఏంటంటే, ఆయనకు ఒక కన్నే ఉంది, ఇంకొక కన్ను ఏమంటారు దాన్ని, గాజు కన్ను. ఓకే, గాజుతో ఒక కన్ను అనమాట, డమ్మీది పెట్టున్నారు. ఆయన ఏం చేశాడంటే, అది అటువంటి కన్ను ఉంటుందని కానీ అలా పెడతారని కానీ వాళ్ళకి తెలియదు. ఆయన ఏం చేశాడంటే, ఆ కన్నును తీసేసి టేబుల్ మీద పెట్టి ఇదిగో కన్నుని ఇక్కడ పెట్టి వెళ్తున్నా, మీరందరూ జాగ్రత్తగా పనిచేయాలన్నాడు. మీరు నమ్మతారో లేదో, ఆయన వచ్చేసరికి చెమటలు గారుతున్నాయంటే వాళ్ళకి. ఎందుకు? కన్ను చూస్తుందని. కన్నును పెట్టిపోయాడు దొర. ఆయన మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కన్ను రికార్డ్ చేస్తుంది మొత్తాన్ని. సో మనం ఏం చేయాలా? కష్టపడి పని చేయాలి. జాగ్రత్తగా గమనించండి. ఎవరు చూస్తున్నా చూడకపోయినా మనం నమ్మకస్తులుగా మనం ఉండాలి. మనం దేవుని ఎదుట మనం పని చేస్తున్నాం. You don't run because your master is watching. You don't run and do the work because your senior is watching. Let the manager. No. దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు దేవునికి భయపడాలి. దేవుడు చూస్తున్నాడు గనక అన్ని విషయములలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.